వెహికల్ ఫీల్డ్ లో కాంపిటీషన్ విపరీతంగా ఉంది. ఎన్ని ఆప్షన్స్ ఉన్నా జెన్యూన్ సర్వీస్ ఇచ్చే డ్రైవర్స్ కస్టమర్స్ కి చేరువవటంలో హర్డిల్స్ ఉంటూనే ఉంటున్నాయి. ఓలా యాప్ తో డ్రైవర్ గా రిజిస్టర్ అవ్వండి, మీ బిజినెస్ ని డెవలప్ చేసుకోండి, కొత్త బిజినెస్ ని క్రియేట్ చేసుకోండి. డీటెయిల్స్ కోసం డిస్క్రిప్షన్ లో ఉన్న వీడియో చూడండి. సినిమా అయిన మహాన్, నేను మిస్టర్ బీన్ మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. మూవీ రివ్యూలోకి వెళదాం. నిఖిల్ సిద్ధార్థ్ సౌండ్ ఉన్న స్క్రిప్టులతో వరుస హిట్లు కొడుతున్నాడు. తాజాగా కేశవ మూవీతో ఈ వారం థియేటర్లకు వచ్చాడు. రివెంజ్ ఇస్ ఎ డిష్ బెస్ట్ సర్వ్డ్ కోల్డ్ అని క్యాప్షన్ ని సినిమా పబ్లిసిటీలో భాగంగా వాడారు. మరి దర్శకుడు సుధీర్ వర్మ కేశవ డిష్ ని ఎలా వడ్డించాడో మన సమీక్షలో చూద్దాం. సినిమా కథ విషయానికి వస్తే థియేట్రికల్ ట్రైలర్ చూస్తే కథ ఇదే అని చూచాయిగా అర్థమైపోద్ది. హీరోకి ఓ హెల్త్ ప్రాబ్లం ఉంది, ఆ పైన పగ అనే బాధ్యత కూడా ఉంది. ఓ 6గురిని టార్గెట్ చేశాడు, వాళ్ళని ఎలా చంపాడు, ఎందుకు చంపాల్సి వచ్చింది అన్నదే ఈ కేశవ సినిమా. విశ్లేషణ విషయానికి వస్తే కేశవ మూవీ టీజర్ ట్రైలర్ మంచి అటెన్షన్ పట్టుకున్నాయి. ఫస్ట్ క్యాప్షన్ రివెంజ్ ఇస్ ఎ డిష్ బెస్ట్ సర్వ్డ్ కోల్డ్. థ్రిల్లింగ్ క్రైమ్ థ్రిల్లర్ ని చూస్తున్నాం అన్న ఇంటెన్షన్ ఇచ్చేసింది ఆ క్యాప్షన్. తర్వాత హీరో అపిరెన్స్, ఆ పైన అతనుకున్న డిజార్డర్ ఆసక్తిని విపరీతంగా పెంచేశాయి. ఓ బ్రహ్మాండమైన క్రైమ్ థ్రిల్లర్ ని ఎంజాయ్ చేసేస్తున్నామన్న ఫీలింగ్ వచ్చేసింది. థియేటర్ లో కూర్చున్నాక డైరెక్టర్ సుధీర్ వర్మ ఆ ఫీలింగ్ కి న్యాయం చేసే కార్యక్రమాన్ని మొదలు పెట్టాడు. ఫస్ట్ హాఫ్ మామూలుగా లేదు, చాలా చాలా బాగుంది. ముఖ్యంగా సుధీర్ వర్మ నేరేట్ చేసిన విధానం. హీరో మర్డర్లు చేస్తున్నాడు, ఎందుకు చేస్తున్నాడు అన్నదానికి ఓ లీడ్ ఇస్తూ మరోపక్క పోలీసుల ఇన్వెస్టిగేషన్, మధ్యలో కాలేజీలో వెన్నెల కిషోర్ బ్యాచ్ తో సరదా కామెడీ. చాలా చక్కగా డిజైన్ చేశారు ఫస్ట్ హాఫ్ మొత్తాన్ని. లొకేషన్స్ కూడా ఫ్రెష్ ఫీలింగ్ ఇస్తాయి. కెమెరా యాంగిల్స్, డైరెక్టర్ ఫ్రేమ్ చేసిన షార్ట్స్ అన్ని కూడా ఒక కొత్త తరహా తెలుగు సినిమాని చూస్తున్నామే అన్న ఫీలింగ్ ని కలిగిస్తాయి. అలా అని కథను మర్చిపోం, ఫీల్ ఎక్కడ మిస్ అవుదో అలా కంటిన్యూ అవుతాం. వాటన్నింటినీ ఎంజాయ్ చేస్తూనే కథతో ఇన్వాల్వ్ అవుతూ ట్రావెల్ అవుతాం. టైం తెలియకుండా క్యూరియాసిటీతో నీట్ గా గడిచిపోద్ది ఫస్ట్ హాఫ్ అంతా. కానీ సెకండ్ హాఫ్ లో సుధీర్ వర్మ మూడ్ ఎందుకు చేంజ్ అయిపోయిందో అర్థం కాలేదు. అప్పటి వరకు బిల్డ్ చేసుకుంటా వచ్చిన క్యూరియాసిటీని మెల్లమెల్లగా డైల్యూట్ చేసుకుంటా వచ్చి చివరికి ఓ రెగ్యులర్ మూవీని చూసామే అన్న ఫీలింగ్ తో బయటికి పంపించాడు. ఫస్ట్ హాఫ్ లో హీరో మర్డర్స్ చేస్తా ఉంటాడు. కొత్త కేసు, ఎవరు చేస్తున్నారు అన్నది పోలీసులకు తెలియదు. ఇన్వెస్టిగేషన్ అంతా రసవత్తరంగా సాగుద్ది. ఇంటర్వెల్ కి పోలీసులకు అర్థమైపోద్ది ఎవరు మర్డర్స్ చేస్తున్నారు అని. తెలియనంత వరకు పోలీసులకి ఛాలెంజ్, మ్యాటర్ తెలిసిపోయిన తర్వాత హీరో క్యారెక్టర్ కి ఛాలెంజ్. పోలీసులకి ఛాలెంజ్ అవటాన్ని చాలా బాగా డిజైన్ చేసుకున్నాడు సుధీర్ వర్మ. అవకాశం ఉండి కూడా సెకండ్ హాఫ్ లో హీరోకి సరైన ఛాలెంజెస్ సెట్ చేయలేకపోయాడు. హీరో టార్గెట్ చేసిన వాళ్ళలో కొంతమంది చనిపోయారు, ఇంకొంతమంది ఉన్నారు. మ్యాటర్ తెలిసిపోయింది కాబట్టి పోలీసులు అలర్ట్ అవుతారు, టార్గెట్స్ అలర్ట్ అవుతారు, సిచ్యువేషన్స్ టఫ్ అవుతాయి. కానీ చిత్రంగా సుధీర్ వర్మ అన్ని కండిషన్స్ ని హీరోకి ఫేవర్ గా చేసుకుంటా వెళ్ళిపోయాడు. దాని మూలంగా ఎక్సైట్ అయ్యే అవకాశం లేకుండా పోయింది, థ్రిల్ ని ఎంజాయ్ చేసే అవకాశం లేకుండా పోయింది. అలానే హీరో ఎందుకు చంపుతున్నాడు అనే రీజన్ తెలిసిన తర్వాత రెగ్యులర్ అనిపించేసింది. రీజన్ రెగ్యులర్ అయినా ఎమోషన్ ని బలంగా చెప్పినట్టయితే కనెక్ట్ అయ్యే అవకాశం ఉండేది. హీరో తనకు జరిగిన అన్యాయం కారణంగా ఎంత సఫర్ అయ్యాడు అన్నదాన్ని సరిగ్గా ఎస్టాబ్లిష్ చేయలేదు. ఎక్కడికక్కడ అతని పగనే చూపించారు గానీ ఆ పగ వెనకాల ఉన్న బాధని కరెక్ట్ గా చూపించలేదు. అలానే హీరోకు డిజార్డర్ ఉంది. అందరికీ ఎడం పక్కన ఉండే గుండె అతనికి కుడి పక్కన ఉంది. దాని మూలంగా చాలా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు అతని టార్గెట్స్ కి, పరిస్థితులకి అడ్వాంటేజ్. వాటి మూలంగా హీరోని చాలా రకాలుగా ఇబ్బంది పెట్టొచ్చు. పోతే ఈ విషయాన్ని సరిగ్గా పట్టించుకోనే లేదు సుధీర్ వర్మ. ట్రైలర్ లో టెంప్ట్ చేసి సినిమాలో ఈ మ్యాటర్ ని అసలేం పట్టించుకోకుండా పక్కన పెట్టేశాడు. ఏదో అక్కడక్కడ చిన్న చిన్న సింప్టమ్స్ చూపిస్తా అంతే. దాని మూలంగా థ్రిల్ జనరేట్ అవ్వలేదు. ఓ రెగ్యులర్ రివెంజ్ డ్రామా అనిపించింది అంతే. థ్రిల్ చేసే మ్యాటర్ పక్క నుంచి సుధీర్ వర్మ కామెడీ అయితే బ్రహ్మాండంగా చేస్తున్నాడు. ఫస్ట్ హాఫ్ లో వెన్నెల కిషోర్ అండ్ బ్యాచ్ షార్ట్ ఫిల్మ్ జోకులొద్దు, థింక్ బిగ్ అంటూ గట్టి సందడే చేశారు. సెకండ్ హాఫ్ లో కామెడీ పెద్దగా లేదు గానీ సినిమాకే బెస్ట్ కామెడీ సీన్ ఒకటి ఉంది. సినిమా అంతా కూడా హీరో చాలా తెలివిగలడు, మహా ఇంటెలిజెంట్ అంటూ ఉంటారు. మ్యాటర్ మనోడు ఇంటెలిజెంట్ కాదు, వీడు టార్గెట్ చేసిన వాళ్ళు తెలివి తక్కువ. వీడేసిన చిన్న చిన్న స్కీములకే అందరూ దొరికిపోయారు. టార్గెట్స్ అని తెలియక తెచ్చుకున్న వాళ్ళ సంగతి సరే, హీరో టార్గెట్స్ మనమే తెలిసి కూడా బకరాల్లా బిహేవ్ చేసిన వాళ్ళదే ఈ సినిమాలో అసలైన కామెడీ. సాంకేతికంగా అన్ని విభాగాలు మంచి పనితనాన్ని కనబరిచాయనే చెప్పాలి. ముఖ్యంగా సినిమాటోగ్రఫీ, సూపర్ విజువల్స్, ఏరియల్ వ్యూ లో పిక్చరైజ్ చేసిన షార్ట్స్ అన్ని కూడా ఫెంటాస్టిక్ గా ఉన్నాయి. సినిమాలో సినిమాటోగ్రఫీ మూడ్ ఎక్సలెంట్ అనే చెప్పాలి. ఆ తర్వాత సన్నీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ నీట్ గా సినిమా మూడ్ కు తగ్గట్టు చాలా బాగుంది. నటీనటుల అభినయం విషయానికి వస్తే సినిమా రిజల్ట్ ఏమైనా కానీ నిఖిల్ కి మాత్రం ఈ సినిమా ప్రత్యేకమైన సినిమానే నేను చెప్తాను. కెరియర్ బెస్ట్ రోల్ ఈ సినిమాలో చేశాడు. అతని యాటిట్యూడ్, అపిరెన్స్ వెరీ గుడ్. హీరో క్యారెక్టర్ కున్న డిజార్డర్ ని స్క్రీన్ ప్లే లో ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ గా వాడినట్టయితే ఇంకా బాగా ఎలివేట్ అయ్యేవాడు. చేసినంత వరకు అయితే సూపర్ అనే చెప్పాలి. రీతు వర్మ మంచి అటెన్షన్ తీసుకుంది. మంచి పెర్ఫార్మెన్స్ ఇవ్వగల ఆర్టిస్ట్ అని ఈ సినిమాతో క్లారిటీ వచ్చేసినట్టే. మంచి రోల్స్ పడితే ఇరక్కొట్టేస్తది. ఈషా కొప్పి గారు చాలా రోజుల తర్వాత ఓ మంచి రోల్ లో మళ్ళీ తెలుగులో కనిపించింది. రావు రమేష్, జీవా రవిప్రకాష్, అజయ్, బ్రహ్మాజీ సహా సినిమాలో కనిపించిన మిగతా నటీనటులందరూ కూడా వారి పాత్రలు తగ్గట్టు బాగా చేశారు. మొత్తంగా కేశవ సినిమా గురించి చెప్పుకోవాలి అంటే ఎంత కాదనుకున్నా రివెంజ్ అనేది వేడి మ్యాటరే. కానీ కొత్తగా కోల్డ్ గా సర్వ్ చేస్తానని సుధీర్ వర్మ టెంప్ట్ చేసినంత ఇంప్రెసివ్ గా అయితే ఈ సినిమా లేదు. ఆ పైన నిఖిల్ కోసం, సినిమా ఫస్ట్ హాఫ్ కోసం, సరికొత్తగా కనిపించే విజువల్స్ కోసం ఈ సినిమాను ఒకసారి ట్రై చేయొచ్చు. కేశవ మూవీకి నేనిచ్చే రేటింగ్
2.75 అవుట్ ఆఫ్ 5. పోతే సినిమా హాల్లో జాతీయ గీతం వస్తున్నప్పుడు ఎందుకు నిలబడాలి? డీటెయిల్స్ కోసం కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది, చూడండి. మరో రివ్యూతో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బి. థ్యాంక్ యూ.